దివంగత ప్రజానేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ ఇవాళ జరగనుంది. పెద్ది స్వగ్రామం నల్లబెల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తున్నారు. సంస్మరణ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హాజరు కానున్నారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాటం, పార్టీకి ఆయన అందించిన సేవలను నేతలంతా స్మరించుకోనున్నారు. ఈ సభకు వేలాది మంది తరలి రానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు, పార్టీ సీనియర్ లీడర్లు, కార్యకర్తలు, పెద్ది అభిమానులు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు భారీగా సంస్మరణ సభకు హాజరు కానున్నారు. 50,000కు పైగా జనం వచ్చినా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సభ నిర్వహణ బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సంస్మరణ సభకు తరలివచ్చే ప్రజల కోసం భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు నిన్ననే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లి గ్రామంలో పెద్ది దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్ తన ఉద్యమ సహచరుడిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. నేటి సంస్మరణ సభ కూడా పెద్ది యాదిలో ఉద్వేగ భరితంగా సాగనుంది. దివంగత ప్రజానేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ ఇవాళ జరగనుంది. పెద్ది స్వగ్రామం నల్లబెల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తున్నారు. సంస్మరణ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హాజరు కానున్నారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాటం, పార్టీకి ఆయన అందించిన సేవలను నేతలంతా స్మరించుకోనున్నారు. ఈ సభకు వేలాది మంది తరలి రానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు, పార్టీ సీనియర్ లీడర్లు, కార్యకర్తలు, పెద్ది అభిమానులు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు భారీగా సంస్మరణ సభకు హాజరు కానున్నారు. 50,000కు పైగా జనం వచ్చినా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సభ నిర్వహణ బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సంస్మరణ సభకు తరలివచ్చే ప్రజల కోసం భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు నిన్ననే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లి గ్రామంలో పెద్ది దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్ తన ఉద్యమ సహచరుడిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. నేటి సంస్మరణ సభ కూడా పెద్ది యాదిలో ఉద్వేగ భరితంగా సాగనుంది. దీనిపై మరింత అప్డేట్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, చెప్పండి, పెద్ది సంస్మరణ సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎస్ వెంకట్, ప్రస్తుతం మనం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సొంతూరైనటువంటి నల్లబెల్లిలో ఉన్నాము. నల్లబెల్లిలో ఇవాళ ఆయన సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. మనం చూసాము, అంతిమయాత్ర రోజు వేలాది మంది తరలి వచ్చి రోడ్లన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడైతే కొమ్మాల జాతరకు సంబంధించినటువంటి ఆ జాతర అక్కడి నుంచి మొదలుకుంటే నల్లబెల్లిలోని ఆయన స్వగృహ ఇంటి దగ్గరికి అంతిమయాత్ర చేరే వరకు వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి పరిస్థితి జనం చూసాము. ఇవాళ సంస్మరణ సభ సందర్భంగాను పెద్ద సంఖ్యలో నియోజకవర్గంగా వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు కావచ్చు,
ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ది సుదర్శన్ రెడ్డితో అనుబంధం ఉన్నవాళ్ళు, ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా ఆయన తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి వ్యక్తిగా, ఆనాటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. గడప గడపను తట్టినటువంటి వ్యక్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఈ ప్రాంతంతోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 10:30 తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారు సంస్మరణ సభకు వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తారు. ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంస్మరణ సభ కోసం పెద్ద సంఖ్యలో నర్సంపేట నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా తరలి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతమంది ప్రజలు వచ్చినా కూడా వాళ్ళందరికీ భోజన సదుపాయం, మంచినీరు ఇలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వాహనాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంస్మరణ సభ కూడా ప్రారంభం కానుంది. మనం గెస్టులను మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంస్మరణ సభ సందర్భంగా ఏం చెప్తారు? పెద్ది గారితో మీకున్న అనుబంధం కావచ్చు, ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం, ఉద్యమంతో ఆయనకున్న అనుబంధం, ఆయన గురించి ఏం చెప్తారు? ఈరోజు పెద్ది గారి సంతాప సభ ఇక్కడ జరగబోతుంది. ఈరోజు చివరి దినంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మీరు చూసారు, ఆయన మరణించిన రోజు వేలాది మంది, దాదాపు 80-90 వేల మంది కూడా రోడ్లపైకి వచ్చి వారికి ఘన వీడ్కోలు పలికిరు. చివరిగా పలికిన సందర్భం చూస్తే ఒక 50-60 వేల మంది ఈరోజు ఇక్కడికి మళ్ళీ ఈరోజు తరలి వస్తారని మాకున్న సమాచారం కొద్దీ దానికి కావాల్సిన ఏర్పాట్లు, అందరికీ కావాల్సిన భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారితో పాటు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు కూడా వస్తున్నారు ఈరోజు ఇక్కడికి. కాబట్టి పెద్ద ఎత్తున నర్సంపేట నుంచే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, కొన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్య నేతలు, ఉద్యమకారులు, వారితో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారని సమాచారం. వస్తున్న వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా చేయడం జరిగింది. కొంత ఇక్కడ వాతావరణం సహకరించకపోయినా, వర్షం పడి ఇట్లున్నా కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసినాం. వాస్తవంగా పెద్ది సుదర్శన్ రెడ్డి లేడు అనేది ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం మేము. ఎందుకంటే మొన్నటి వరకు ఆయన చనిపోయే ముందు రోజు కూడా అందరం కలిసి ఉండి మాట్లాడుకున్న సందర్భం, ప్రెస్ మీట్లు పెట్టుకున్న సందర్భం, అన్నీ పంచుకున్న సందర్భం. కాబట్టి వారితో ఉన్న అనుబంధం, ఉద్యమం నుంచి కూడా అందరం కలిసి పనిచేసిన వాళ్ళం. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకి తెలంగాణ ఉద్యమం అంటే పెద్ద దిక్కుగా పెద్ది ఉన్నాడు అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి అలాంటి పెద్ది ఈరోజు లేడు అనేది తీరని లోటు మా అందరికి కూడా. నిజంగా కూడా అందరూ దుఃఖంతోనే ఉన్నాం అందరం. అయినా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎట్లా కూడా తినిపోవాలి, ఇంకా చివరి రోజుగా పెద్ది పెడుతున్న భోజనంగా అందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి వచ్చి ఒక్కసారి మళ్ళీ పెద్దిని చివరిసారిగా చూసుకొని ఇక్కడికి వచ్చిపోవాలని అందరూ కూడా నల్లబెల్లికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న తక్కువ ఏర్పాట్లు అయినా కూడా అన్ని సౌకర్యాలు చేసినాం. అయితే ఈ టైంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడం చూస్తుంది. దారుణం. ఇంత ఒక ఉద్యమకారుడికి, వరంగల్ జిల్లాలో ఉన్న పెద్ద ఉద్యమకారుడు, తెలంగాణ రావడానికి ప్రధాన కారకుడుగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది మందిలో ప్రధాన ఉద్యమకారుడుగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం ఒకటి పెట్టుకుందామంటే కూడా కనీసం పెట్టనిచ్చే పరిస్థితి లేదు. మీరు చూస్తే అది కూడా ప్రభుత్వ స్థలం కూడా కాదు, ప్రైవేటు స్థలంలో ఒక అభిమాని, ఆయన భూమిలో ఆయన ఒక విగ్రహం పెట్టుకుంటుంటే నిన్న గద్దె కడితే ఎప్పుడు కూడా పని దినాలలో కూడా పనిచేయని ప్రభుత్వ అధికారులు నిన్న ఆదివారం రోజు రాత్రి 8-9 పోయి గద్దె కూలగొట్టిరు. అంటే దీని వెనక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం ఉండే నడిపిస్తున్నది. అలాంటి ఒక ఉద్యమకారుని ఇట్లా అవమానించడం తగదు. ఆ రోజు చూస్తే మనము ప్రభుత్వ లాంఛనాలతో చేస్తున్నామని చెప్పారు గొప్పగా, కానీ ఆ రోజు మీరు చూసిరు తుపాకులు పేలలే. ఈరోజు చూస్తే మళ్ళీ ఈరోజు అట్లనే విగ్రహం పెట్టుకుంటుంటే గద్దె కూలగొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక ఉద్యమకారుని ఇట్లా అవమానించడం ఖచ్చితంగా కూడా మీ మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మీకు మంచి రోజులు రావు అని చెప్తున్న ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి చిలిపి పనులు, పిచ్చి పనులు చేయడం మానేయండి.
అలాంటి ఉద్యమకారుని మీరు గౌరవించాలి. సరే ఏదో ప్రభుత్వ లాంఛనాలతో ఇచ్చిర్రు, ఇప్పటికైనా సరే ప్రభుత్వం మంచి చేసింది. అది కూడా చూస్తే మీరు రాత్రి ఎప్పుడో 12:30కి చనిపోతే మళ్ళీ 10ంటికి ఎప్పుడో అంత్యక్రియలు అవుతుంటే 8:30కి అప్పుడు ప్రకటించారు. అంటే నర్సంపేట ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొంటే ఆ జనాన్ని, ఆ ప్రజలను చూసి అప్పుడు అరే మన ప్రభుత్వాన్ని ఏమన్నా అనుకుంటారేమో ఇవ్వకపోతే అన్నట్టుగా అప్పుడు ప్రకటించరు. కానీ ఏదో తూతూ మంత్రంగా వాళ్ళు ప్రభుత్వ లాంఛనాలు ప్రకటించినట్టుంది. కానీ ఖచ్చితంగా వారు ఇప్పటికి కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి మీద రాజకీయ కక్ష చనిపోయిన తర్వాత కూడా చూపించడం అనేది చాలా దుర్మార్గమైన పని ఇది. వాళ్ళ ముఖ్యంగా చాలా వ్యవసాయ క్షేత్రాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లాంటి విగ్రహాలు పెట్టుకోవడం అనేది తెలంగాణలో చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ చాలా ప్రాంతాల్లో తల్లిదండ్రులను స్మరించుకుంటూ, వాళ్ళ తాతయ్యలను స్మరించుకుంటూ వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఒక ప్రైవేటు స్థలంలో ముఖ్యంగా అతను అభిమానంతో తన స్థలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గద్దె కావచ్చు, ఇవాళ విగ్రహం ఏర్పాటు కూడా జరిగేది ఈ సమయానికి. అయితే ఇలాంటప్పుడు అనుమతులు లేవని తొలగించడం ఎంతవరకు సబబు అంటే ఏం చెప్తారు? అదే అంటున్నాం. ఇప్పుడు వరంగల్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. ఆ వచ్చిన మెడికల్ కాలేజీ నర్సంపేటకి రావడానికి ప్రధాన కారణం పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇది కేసీఆర్ గారు కూడా చెప్పారు, పట్టుబట్టి నర్సంపేటలో పెట్టించారు. ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అభిమాని ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్ రెడ్డి అనే అతను ఆ మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్న ఆయన ప్రైవేటు స్థలం ఆయన భూమిలో పెట్టడానికి ఆయన పూనుకున్నాడు. పెట్టిరు, గద్దె పెట్టిండు, విగ్రహం రెడీ ఉంది. ఈరోజు మేము ఓపెనింగ్ కూడా ఉండే. ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో ఓపెనింగ్ కూడా చేయాలనుకున్నాం. అలాంటి సమయంలో ఈరోజు ఎక్కడ ఓపెనింగ్ చేస్తారో అని వాళ్ళకి ముందే ఉన్న సమాచారము మరి ఏదో కానీ రాత్రికి రాత్రే పోయి అధికారులను పంపించి ఆదివారం రోజు ఆదివారం రోజు ఏ మున్సిపల్ అధికారాన్ని పనిచేసిన సందర్భం ఉండేనా? చనిపోయిన పెద్ద సుదర్శన్ రెడ్డి మీద కుట్ర చేయడానికి ఆదివారం రోజు మున్సిపల్ అధికారులు పనిచేసారు అంటే దీని వెనక ఖచ్చితంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని వెనక్కున్నారు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే మాధవ్ రెడ్డి ఉన్నాడో ఆయన దీని వెనకనే ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసే ఇక్కడ దీని మీద కుట్ర చేసి ఈరోజు విగ్రహం పెట్టకుండా చూస్తారు. కానీ ఖచ్చితంగా ఈరోజు ఒక్క విగ్రహం మీరు గులగొట్టుండొచ్చు, కానీ రేపు పొద్దున నర్సంపేటలో ఉన్న ప్రతి గ్రామంలో గ్రామాన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాలు నెలకొంటాయి. మీరు దాన్ని ఆపలేరు అని హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే పూర్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మీద ఒక కక్ష సాధింపు చర్య అయితే ఆయన మరణించిన తర్వాత, ఆయన అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఇవాళ సంస్మరణ సభ జరగబోతా ఉంది. ఈ సందర్భంలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మీద కుట్రలు, కక్ష సాధింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదివారం రోజు ప్రభుత్వ అధికారులు పనిచేయడము, ఆ గద్దెను కూల్చివేయడమే దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ఇద్దరు కలిసి నల్లబెల్లికి రానున్నారు. సంస్మరణ సభ జరగనుంది. ఇక్కడికి వచ్చేటువంటి వేలాది మంది కోసం ఏర్పాట్లు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.